ప్రజలంతా పాపాలను వీడి శాంతియుతంగా ఉండేందుకే యేసుక్రీస్తు మరణించారని, ఈ శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడే పవిత్ర దినంగా గుర్తిస్తారని సిఎస్ఐ సెయింట్ జోసెఫ్ చర్చ్ ఫాదర్ అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ సెయింట్ జోసెఫ్ చర్చ్ గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రజలంతా పాపాలను వీడి శాంతియుతంగా ఉండేందుకే యేసుక్రీస్తు మరణించారని చర్చ్ ఫాదర్ పేర్కొన్నారు. సప్త స్వరాల సందేశాలు. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రజలందరి రక్షణ కొరకు శిలువ మీద తన ప్రాణాన్ని పెడుతూ ప్రాణాన్ని త్యాగం చేయడానికి ముందుగా 7 రకాల మాటలు ప్రజానికమంతా వినడానికి, మారుమనసు పొందడానికి ఆయన మాట్లాడడం జరిగింది. యేసయ్య 2025 సంవత్సరాల క్రితమే ఈ లోకములో జన్మించి ఈ లోకములో 3.5 సంవత్సరాలు సేవా పరిచర్య చేసి 3.5 గంటలు శ్రమపడి శిలువ మీద 7 మాటలు పలుకుట ద్వారా ప్రజలకు ప్రారంభమున కావలసింది రక్షణ భాగ్యం. పాపభూయిష్టమైన ఈ లోకములో జీవిస్తున్న ప్రజలందరూ కూడా రక్షణ కార్యములో కొనసాగడానికి ఆయన ప్రాణత్యాగం చేశాడు. ప్రాణత్యాగం చేసే సందర్భంలో ఒకరినొకరు క్షమించుకోవాలని ఆయన మొదటి మాటలో సందేశాన్ని ఇచ్చాడు. 2వ మాటలో మనం గమనిస్తే అనవసరమైన జీవితాలలో జీవించి వ్యతిరేకకరమైన మాటలు మాట్లాడుతూ హేళనగా మాట్లాడుతున్నటువంటి 2 దొంగల విషయంలో ఒక వ్యక్తి పశ్చాత్తాపపడితే నీవు నేడు నాతో పరదేశంలో ఉంటావని భయంకరమైన జీవితంలో జీవిస్తున్న వ్యక్తికి మార్పు కలిగించి పశ్చాత్తాప హృదయాన్ని బట్టి పరలోక రాజ్యానికి వారసత్వాన్ని ఇచ్చాడు. 3వ మాటగా మనం చూస్తే యేసయ్య శిలువలో వేలాడుతూ ఆయన మాటలు మాట్లాడుతూ ఉంటే కన్నటువంటి తల్లి అయ్యో నా కుమారుడు ఇలా చనిపోతున్నాడని బాధపడుతూ ఒంటరిగా ఉన్నటువంటి సందర్భంలో ఎక్కువగా ప్రేమించబడినటువంటి శిష్యుడు యోహాను శిలువ దగ్గర ఉన్నాడు. యేసయ్య తల్లిని ఒంటరిగా చేయకుండా తను ఎక్కువగా ప్రేమించినటువంటి యోహాను పిలిచి ఇదిగో నీ అమ్మ, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని ఒక నూతన కుటుంబ బాంధవ్యాన్ని తయారు చేశాడు. 4వదిగా మనం చూస్తే రాత్రి నుంచే శ్రమలో ఉండి కష్టంలో ఉండి తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి భయంకరమైన స్థితిలో శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఒక మనిషికి రక్తము శరీరంలో నుంచి బయటికి పోతే దాహం వేస్తుంది, భయం వేస్తుంది. ఆయన అంటున్నాడు, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితవని శిలువ మీద మాట్లాడుచూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని ఎందుకు విడిచాడంటే మనమందరం కుమారుని ద్వారా యేసుక్రీస్తుతో ఉండడానికి, ఆయన చేతులలో భద్రపరచడానికి ఆయన చేయి విడిచాడు. అంత మాత్రమే కాదు, రక్తపాతం అంత జరుగుతున్న సందర్భంలో ఆ వ్యక్తి మానవ రూపంలో వచ్చినటువంటి దేవుడు నేను దప్పికొనుచున్నానని అంటూ ఉన్నాడు. ఎప్పుడైతే శిలువలో దప్పికొనుచున్నాడో ఆయనకు చేదు చిరుకనిచ్చారు. వాస్తవంగా నీవు నేను త్రాగే నీరు ఆయన అడగలేదు, కానీ ఆయనను సిలువ వేయించున్నటువంటి వారు, ఆ సిలువ కింద ఉన్నటువంటి వారు, ఇంకా మారు మనసు చెందని వారు ప్రజలందరూ కూడా మారాలి అనేటువంటి దాహమును ఆయన కలిగి ఉన్నాడు. తర్వాత మాట 6వ మాటలో ఆయన సమాప్తమైందని చెప్తా ఉన్నాడు. సమాప్తం అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుకి ఏ బాధ్యతనైతే ఇచ్చాడో 3.5 సంవత్సరాలలో 3.5 గంటలో తనకు అప్పగింపబడిన పనిని తూచా తప్పకుండా చేశాడు. ధైర్యంగా సమాప్తమైనదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.